హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను మష్రూములను 3 ప్యాకెట్స్ తెప్పించాను. వాటితో ఈరోజు కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మష్రూములను వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకు మసాలా రెడీ చేసుకుందాం. లవంగాలు, చెక్క, మిరియాలు, తెల్లగడ్డ, అల్లము, కొబ్బరి వేసి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో జార్లో టమాటాను కూడా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక సాసోలు వేసి సాసోలు చిటపటలాడాక ఎర్రగడ్డ, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలా, ధనియాల పొడి, మిరపపొడి, పసుపు పొడి వేసి మసాలా అంతా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న టమాటా సాస్ కూడా వేసి మసాలా, టమాటా సాసు మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మష్రూములు కూడా వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకొని కూర చిక్కగా ఉండేలా చూసుకొని ఉడికించుకోవాలి. నేను మష్రూమ్లు కట్ చేయకుండా వేసుకుంటానండి. మీకు కట్ చేయాలనిపిస్తే కట్ చేసి వేసుకోవచ్చు. ఉప్పు మన రుచికి సరిపడా వేసుకోవాలి. వాటర్ని కూరలో మీడియంగా పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేయచ్చు. ఈ కూర చాలా బాగుంటుందండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ స్టేజ్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఉడికించుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.